ఊరంతా నువ్వులో లాగెత్తుంటే మీరు నా సిచ్యువేషన్ చూసి కూడా పాటలు పెడుతున్నారు. ఇలా బాధలో ఉన్నప్పుడే ఆట పాట బాట ఉత్సాహాన్ని నింపుతాయని మన పెద్దలు చెప్పారండి. పెద్దలదేముందండి, ఎండాం కదా అని చెప్పి 100 చెప్తారు. ఇన్నాళ్ళు ఊర్లో నన్ను పోగొడుతుంటే గ్రోత్ అనుకున్నాను, గోతులు దింపుతున్నాను అనుకోలేదు. ఏందిరా ఇది, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లాగా? నేను చెప్పింది నాకే అర్థం కావట్లేదు. ఏం రాసావురా? రేపు వచ్చిన షెఫ్కి ఏం అర్థం అవుతుందిరా? నేను ఉద్యోగం వెతుక్కోమన్నందుకు ఫీల్ అయి ఉంటాడంటారా? వెల్, అయ్యాడేమో. అలా ఎలా అవుతాడండి, అది కామన్ కదా. ఈ సినిమా వాళ్ళొకళ్ళు నార్త్ ఇండియన్ అమ్మాయిలను పెట్టి పెట్టి ఒక జనరేషన్ మొత్తాన్ని పాడు చేశారు. అసలు సౌందర్య సావిత్రిలా తర్వాత ఎవ్వరు లేనే లేరు. ఏంటమ్మా రావట్లేదు అంతేగా? నాకు తెలుసులే. అబ్బా సారీ, ఎందుకులే అమ్మా. నా బతుక్కి నా బర్త్డేకి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? నీకన్నా నాన్నే నయం, పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు వచ్చింది లేదు, అలానే వదిలేసింది లేదు. సర్లే. అమ్మోయ్ అయ్య బాబాయ్, అది కాదండి, నా మాట వినండి ఒకసారి. అది కాదు, అభి గారు పైన. ఎవడరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఏడు నీ పేరేంటి? ఏ ఊరు నీది? ఏంటి దొంగని పట్టుకున్నట్టు పట్టుకున్నారు? దొంగనే పట్టుకున్నారు. అదేంటి, మీ గురించి వీళ్ళకి చెప్పలేదా? మీ వాళ్ళు చెప్పే గ్యాప్ ఇవ్వలేదు. ఎవడాడు మీకు తెలుసా? పావుగంట నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు. వీడు వాడు అంటే మర్యాదగా ఉండదు. ఆయన గురించి మీకు తెలీదు. ఆయన కోసం ఊర్లో 37 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ విధ్వంసంలో నా వివాహం గురించి అంత అవసరం అండి? నలుగురికి మీ గొప్పతనం తెలియాలి కదా. అక్కర్లేదు. సరే సరే వదిలేయండి, రండి మీరు. వదిలేయండి. సారీ. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. మీరు కనుక కిందకి రాకపోయి ఉంటే దోలు తీర్చేసేవారు. మీ గుడి కట్టే తప్పు లేదండి. ఏంటి అలా చూస్తున్నారు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేసినా రిప్లై లేదు, ఇక్కడి వరకు వచ్చినా కలవట్లేదు. ఎవరైనా మాట్లాడొద్దని చెప్పారా లేదా మీరే అలిగి మాట్లాడట్లేదా? అంటే అది ఎక్స్ప్లెనేషన్ ఏం అక్కర్లేదు రాజుగారు. మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ఏరికోరి మరి నన్ను వెతుక్కుంటూ వస్తారనుకునేంత మొద్దుదాన్నేం కాదు. అభి గారు. ఓ, నా పేరు మీకు ఇంకా గుర్తుందా? సర్లేండి, మీకు చెప్పేస్తాను. ఇంకా రేపు మీ బర్త్డే కదా, 12 గంటలు మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇస్తే ప్లాన్ చేసింది. మీతో మాడితే ఎక్కడి నుంచి చెప్పేస్తామని భయం వేసి ఇప్పటి వరకు ఆపుకున్నాను. అందుకే మీరు అన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. మరి కిందేంటి? త్వరగా వచ్చాను, సరదాగా తిరుగుతుంటే మీ వాళ్ళు పట్టుకుని ఎరగొట్టేశారు. ఓహో అంతేనా? నేను ఇంకా నన్ను అందరు వదిలేసి వెళ్ళిపోతారనుకున్నా. ఎవరు వదిలేశారండి? పుట్టినప్పుడు మా నాన్న, ఇప్పుడు బర్త్డేకి రాకుండా అంత బిజీ ఉండి మా అమ్మ వదిలేసింది. అవేం పట్టించుకోకండి, స్ట్రాంగ్ ఉండండి. అభి గారు, మిమ్మల్ని ఎవరిని వదిలేస్తారో చెప్పండి. చూడండి మీరు ఎంత బుజ్జిగా ముద్దుగా ఉంటారో. మీరు ఫ్రెండ్గా దొరకాలంటే అదృష్టం ఉండాలండి. అభి గారు, ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. అభిమానిక గారు అని అంత అభిమానంగా పిలిచినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అవన్నీ నిజాలే. మీరు చేయాల్సిన సాయం కూడా సింపుల్. 12 గంటలకు ఇస్తే వచ్చి హ్యాపీ బర్త్డే అని అరిచినప్పుడు మీరు షాక్ అని యాక్ట్ చేయండి చాలు. చెప్తే నాకేంటి, ఇది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోద్ది. నేను టైంకి రాకపోయి ఉంటే మీరు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేవారు. ఆ టాపిక్ ఇప్పుడు అంత అవసరమా? సరే కానీ నాకు ఒక డౌట్. ఏంటది? ఇప్పుడు నా పుట్టినరోజు నా సంతోషం కోసం చేస్తున్నావా లేదంటే ఇష్టాక్ దగ్గర వచ్చని చేస్తున్నావా? అది నాకు తెలుసు. ముందులే ముందులే బయటికెళ్ళు. సర్ప్రైజ్! వావ్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అభిమానిక్ గారు. థ్యాంక్ యూ రాజ్ గారు. జస్ట్ లీవ్ గారు అండి. You guys are being too formal. అదేం లేదు ఇషి. దానికేమో ఇషి, నాకేమో అభిమానిక గారు. Don't divert. It's your birthday. It's your day. Let's celebrate. Yeah, go.
మనం ఎప్పుడైనా సంతోషంగా లేవండి. ఎక్కడండి, సగం మీ స్వయంవరం, మిగతా సగం నా పెళ్లి ప్రయత్నం, ఇవే తినేసాయి టైం అంతా. అవును రాజుగారు, మీరు ఇషి బాగా క్లోజ్ అయినట్టున్నారు కదా? అంత సీన్ లేదండి. తను చాలా క్లియర్గా చెప్పింది. తను ఏమైనా ప్రేమిస్తుందంట, పెళ్ళంటే చేసుకుంటా ఆ పని చేసుకుంటా అంటుంది. అవునా? అతనితో బ్రేకప్ అయింది కదా? ప్యాచప్ కూడా అయిపోయిందంట. ఓహో, పోన్లేండి. అమ్మాయిలకు మీరంటే సరదా. అయినా మీకేమైనా అమ్మాయిల కొరత? ఎవరో ఒకరు సెట్ అవుతారులేండి. ఇన్నాళ్ళు నా యాస్త యాదవయ్యామండి, ఇప్పుడు మీ ప్రాస్త కూడా యాదవుతున్నాను. ఏమైందండి? ఏం లేదండి, మరీ పల్లెటూరులో ఉంటే అమ్మాయిలు పడరని చెప్పి నా సిటీ ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. అవును, ఆ స్థలాల విషయం ఏమైంది? బుజ్జిగాడేదో రేపు మ్యాటర్ చెప్తా అన్నాడు, కలుస్తా. అవునా? రాజుగారు, నాకు కూడా ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, నా పోరాటం కోసం మీరు కూడా ఎంత ఆరాటపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. బాగా లేట్ అయింది, పడుకోండి. ఓకే, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రాజుగారు, ఏం జరిగింది? అన్నిసార్లు కాల్ చేసి రమ్మన్నారు. అబ్బా, 10 రూపాయల కోడిపిల్లగా భలే ఉన్నారండి. అదేంటి అలా అంటారు? మీరేగా ఇలా రెడీ అయ్యి రమ్మన్నారు. ఇలా ఎక్కిరిస్తే నేను వెళ్ళిపోతా. నేను నిజంగానే చెప్తున్నానండి, నా యాసోలు మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అయినా రాజుగారు, ఒక అమ్మాయిని పోల్చాలంటే హంసతోనో నెమలితోనో పోల్చాలి, ఇలా గొర్రె పిల్లతో కోడి పిల్లతో కాదు. సర్లేండి, ఫ్యూచర్లో అయినా అప్డేట్ అవ్వండి. ఓకే. ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు? ఈరోజు మీ బర్త్డే కదా, మీకు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. అవునా? ఏంటది? అది చెప్పాలంటే మీరు కళ్ళు మూసుకోవాలి. ఓకే. ఇప్పుడు తెరవండి. సర్ప్రైజ్. ఎవరితను? గెస్ట్ చేయండి. అతనేమైనా కమల్ హాసనా? మేకప్ వేసుకున్న గెస్ట్ చేయడానికి? నువ్వేమనుకోకు, మీరు అలా అనకూడదండి. వీడి పేరు కిషోర్, 12 లక్షల ప్యాకేజ్. అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. ఈడూరు కూడా మా ఊరి దగ్గరే, క్రికెట్తో పరిచయం. మీరు క్రికెట్ ఆడతారా? అంటే ఆడేవాడు, ఆడి మీద పందేలేసేవాడు. ఓహో. ఈడు కూడా మంచి అమ్మాయి కోసం చూస్తున్నాడండి. మీరు కూడా మంచి కుటుంబం కోసం చూస్తున్నారు కదా, అందుకే పరిచయం చేద్దామని చెప్పి ఇలా తీసుకొచ్చా. రాజుగారు, ఏంటండి ఇదంతా? అభి గారు, మీరు ఏదైనా సోది వింటూ పైకి నవ్వుతున్నారు కానీ లోపల చాలా బాధపడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసండి, అందుకే మీ గురించి వీడికి మొత్తం చెప్పేశాను. మీరు ఒప్పుకుంటేనే ముహూర్తాల వరకు వెళ్తారు, లేకపోతే మంచి మిత్రులుగా మిగిలిపోతారు. మా వాడికి ఏదైనా ఓకే యారా. వస్తానా? అభి గారు, మా వాడు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, మీరే స్టార్ట్ చేయాలి. ఓకే, జాగ్రత్త. ఆడు మీకు ఎప్పటి నేను తెలుసు? అది చాలా పెద్ద కథ. ఎప్పటి నేను తెలిసినా తొందరగా వదిలించుకోండి. 10 ఏళ్ళ నేను ట్రై చేస్తున్నాను ఆడిని వదిలించుకోవడానికి. అదేంటి ఫ్రెండ్ అని చెప్పాడు? మీ ఇబ్బంది చూస్తేనే అర్థమవుతుంది ఆడు మిమ్మల్ని కూడా జిడ్డులో పట్టుకుని వదలట్లేదని. వాడిని ఒక రోజు పార్టీకి తీసుకెళ్ళాను. అక్కడికి పంచి కట్టుకుని వచ్చాడు. అందరి ముందు పరుగు పోయింది. దానికి తోడు ఎక్కడికి వెళ్ళినా కిషోరో అని అరుస్తాడు. ఈ పల్లెటూరుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలండి. దగ్గరికి రానిచ్చామనుకో మన పరువే పోతుంది. ఇప్పుడు కూడా నేను రాకపోతే ఇంటికి వచ్చేస్తానన్నాడు. ఇంట్లో ఫ్రెండ్స్ ముందు నవ్వులు పాలవడం ఎందుకు కానీ నేనే వచ్చాను. పల్లెటూరు ఎదవా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఊరోడేంటి ఊరోడు? మీది కూడా పల్లెటూరే కదా? నేను ఆడంత చీప్ కాదండి. అంటే పంచ కట్టుకొని యాసతో మాట్లాడితే చీప్ అయిపోతారా? నేను పొట్టిదాన్ని, రంగు కూడా పెద్దగా లేదు, ఆస్తి లేదు, అంతకన్నా గొప్పగా బతకాలనే ఆశ కూడా లేదు. ఇవన్నీ వేరే వాళ్ళకి చూడ్డానికి నాలో లోపాల్లా కనిపించొచ్చు, కానీ నా దృష్టిలో నన్నుగా కంప్లీట్ చేసే గుర్తులు. ఎత్తు, రంగు, యాస ఇవన్నీ గుర్తులు, లోపాలు కావు. నువ్వు నాకు ఓకే కాదు. ఎందుకంటే ఫ్రెండ్ని ఫ్రెండ్లా చూసే స్వభావం లేని మనిషికి భార్యని భార్యలా చూసే అవకాశం కూడా ఉండదు. బాయ్.
రాజు రాజు ఆ, ఏంటి రాజు గారు అంత సైలెంట్గా ఉన్నారు? మీ ఫ్రెండ్ అన్న మాటలకి ఫీల్ అయ్యారా? కిషోర్ అన్న మాటలకు పెద్దగా ఫీల్ అవ్వలేదండి. యాక్చువల్లీ వాడి ఫ్రెండ్స్తో తిరగచ్చని చెప్పే ఈ షర్టు, ఈ చైను, సిటీ కూరలతో కలిసిపోవచ్చని చెప్పి ట్రై చేశా. అవును, అప్పట్లో అపరిచితుడిలో రామంలా ఉంటే మంచివారు అనుకున్నా. రాను రాను రెమోలా తయారయ్యారు. మీకు రామం ఇష్టమా రెమో ఇష్టమా అండి? నా ఇష్టాల గురించి ఇప్పుడు ఎందుకులేండి, మీకు నచ్చినట్టుండండి. మీరు మా వంతు తిడుతుంటే నన్ను తిడుతున్నట్టే ఉంది. నేను కూడా కలరు సిటీ అమ్మాయిని తిరిగాను కదా. అవును, మీకు పడాలి. సినిమాల్లో సీరియల్లో పక్క రాష్ట్రాల అమ్మాయిలకి అవకాశాలు ఇస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఇళ్ళలను కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఏంటండి ఇది? అభి గారు, అయితే నేను మంచివాడిని కాదా? నేను కూడా నా జీవితాంతం నా పిల్లం గురించి ఆలోచించాను. నా గురించి కొంచెం ఆలోచించుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అనిపిస్తుంది. చూడండి రాజుగారు, ఇడ్లీ ఉందని చట్నీ వేసుకోవాలి, కానీ చట్నీ ఉంది కదా అని ఇడ్లీ ఎప్పుడు వేసుకోకూడదు. అర్థం కాలేదండి. జీవిత పరమార్థం కూడా అంతే. ప్రాస కలిసినప్పుడు ఎంజాయ్ చేయాలి, దాని అర్థం వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయొద్దు. అభి గారు, మీరు నాతో పరిచయం అయ్యారా లేకపోతే ముందు నుంచి ఇంతేనండి? అదే రాజుగారు నాకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఎందుకో కవిత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు కానీ పిచ్చ హాయిలో ఉన్నా. మీరు కూడా నన్ను జిడ్డుగానో బరువుగానో ఫీల్ అవ్వలేదు కదా? అభిమానిక అనే నేను మీ పట్ల అభిమానంగా ఉంటానని, మీ అభిరుచుల్ని తెలుసుకుంటానని, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటానని, ఒక మంచి స్నేహితురాలిగా మీ అభినందనలను పొందుతానని, ఇంకా మన స్నేహం ఇంకా అభివృద్ధి పడడానికి అభిలాషతో ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. చింపేశారండి. చూడండి రాజుగారు, ఆఖరికి నేను చెప్పేది ఒకటే, నాకు నిద్ర వస్తుంది, బజ్జోవాలి. బాయ్ బాయ్. బాయ్. భలే ఉందే కారు. రాజుగారు, అభి గారు, హే, పవర్ పాప్ కోచ్లో బ్లూ పాపలా భలే ఉన్నారే. అదేం పోలికండి. అంటే నేను కొంచెం కార్టూన్లు ఎక్కువ చూస్తానులేండి. ఓహో, ఇక్కడేం చేస్తున్నారు? మా బుజ్జిగాడు ఇక్కడే ఉంటాడు. మరి నన్నెందుకు రమ్మన్నారు? మళ్ళీ పెళ్లి చూపులా? కాదండి, బుజ్జిగాడు ఊరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయమన్నారు కదా. మీకు ఏదైనా పనుంటే చూసుకోండి. లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా. వస్తున్నాడు. రాజన్న, నువ్వు చెప్పినట్టే ఆరాధిస్తాను. ఆస్తి మొత్తం మీ తాత పేరు మీదనే ఉంది. నేను చెప్పా కదా, మీ మామయ్య మీకు ఆ ఊరమ్మాయితో పెళ్లి చేయడానికి అబద్ధం చెప్పుంటాడు. నాతోనే అట్లా ఇక మొదలెడతా నా ఆట. ఏరా బుజ్జి, నువ్వేట డల్గొన్నావు? ఇదే డౌట్ వచ్చి మీ మామయ్య కనిపించేంత మంచోడు కాదన్నా. ఊర్లో వాళ్ళందరికీ 10,000 ఇచ్చి నీకు ఫోన్ చేయమని చెప్తున్నాడు. అమ్మ నా మేనమామ. వాడు మీ మేనమామ కాదన్నా. ఏంటి? మీ అమ్మ వైజాగ్ నుంచి మన ఊరికి వస్తున్నప్పుడు తనతో పాటు తెచ్చుకుంది. వానికి వెనక ముందు ఎవరూ లేరు. నువ్వు దీనికే ఇట్లా కూలిపోతే ఇది చూడు. తిన్నా మేనమామ. అదే ముకుందా, ఈవిడెవరు? మీ అత్తయ్య. అత్తయ్య? మీ మామయ్యకి పెళ్ళయింది. ఊర్లో ఆస్తి మొత్తం మీ అత్తయ్య పేరు మీదకి రాయాలని అనుకుంటున్నాడు. ఊర్లో మొత్తం టాకు. అమ్మా, ఇవిడు మా అమ్మ అంటే ముకుంద మా నాన్న. అసలు ఏమైతుందన్న ఇక్కడ? నాకు అర్థమైంది. నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఏమర్థమైంది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నువ్వు మీ అమ్మ నాన్న కలిసి నా ఆస్తిపోతో లేపేద్దాం ప్లాన్ వేశారు. నన్ను ట్రాప్ చేసి చిన్నపిల్లల్లో ఎటు పోకుండా చేసి శాంతం నాకేద్దాం అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు రాజు? నువ్వు నా చుట్టమని తెలిసిందే ఇప్పుడు. వద్దు, కవర్ చేయకు. మన క్రికెట్ ఆడుతుంటే ఎలా వచ్చావు? అది మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. మన కొండ మీదకి ఎలా వచ్చావు? ఆ రోజు పెళ్లి చూపులని వచ్చాను. అలా అంటే నువ్వు మా ఇంటికే వచ్చావు. మరి మీ అత్తయ్యని మావయ్యని కలపడానికి వచ్చావా? కుటుంబాలు కలపడానికి నేనేమి త్రివిక్రమ హీరోని కాదు. ఇదిగో దొరిపే, కవర్ చేయకు. నేనేం కవర్ చేయట్లేదు. నువ్వు ఆ గిరిగాడు కలిసి కావాలిదంతా సెట్ చేశారు. అందుకే నాకు పరిచయం అయ్యావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక రాజు. దొరికిపోయాక దోపెందుకే? ఏనా? నన్ను ఏ అంటున్నావా?
అవును అంటున్నాను. మరి నువ్వే కదా గారు గారు ఎందుకంటే గారాలు నూరావు, అందుకే ఏ అంటున్నాను. ఏ పిక్కు నా పిక్కు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్ రాజు. అంత వేస్ట్ అన్నప్పుడు నేను ఇస్తా దగ్గర అయినప్పుడు నువ్వెందుకు ఉడికిపోయావు? తన నన్ను దూరం పెడితే నువ్వెందుకు పొంగిపోయావు? చూడలేదు అనుకున్నావా? నీ మనసులో ఏదో ఉంది. అవును ఉంది. ఇప్పుడు చెప్తున్నా విను. నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నా ప్రేమను కూడా బిజినెస్ చేసేసావు. నీకు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. అమ్మ నా డూప్లికేట్ మేనమామ, ఎంత పని చేసావురా.